ఒకప్పుడు అంధేరా అనే చాలా పెద్ద అడవి ఉండేది. ఆ అడవి చుట్టూ పొడవాటి చెట్లు, మబ్బులతో కమ్మిన మార్గాలు, రాత్రైతే వింత శబ్దాలు వినిపించేవి. ఆ అడవిలో దెయ్యం ఉందని అందరూ చెబుతుండేవారు. ఆ అడవికి దగ్గరలో సహారా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఆరుద్ర అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమె ఎంతో ధైర్యంగా ఉండేది. ఒకరోజు ఆమె వాళ్ళ అమ్మని అడిగింది, అమ్మ, అందరూ అడవిని చూసి ఎందుకు భయపడుతున్నారు? ఆరుద్ర అమ్మ భయంతో, ఆ అడవిలో దెయ్యం తిరుగుతుందంట, అందుకే రాత్రులు ఎవరూ అక్కడికి వెళ్ళరు అని చెప్పింది. ఆరుద్ర కాసేపు ఆలోచించి, దెయ్యం నిజంగానే ఉందా లేక అందరూ అలా అనుకుంటున్నారా అని తన మనసులో ప్రశ్న వేసుకుంది. ఒక రాత్రి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఆరుద్ర ఒక చిన్న దీపం పట్టుకుని నెమ్మదిగా అడవిలోకి అడుగుపెట్టింది. ఆమె కళ్ళలో ధైర్యం మెరిసింది. ఆకులు తప్పుళ్ళు చేస్తున్నాయి, గాలి గుసగుసలాడుతోంది. అయినా ఆరుద్ర భయపడకుండా ముందుకు సాగింది. నేను నిజం తెలుసుకోవాలి అని తనలో తానే చెప్పుకుంది. అంతలోనే ఒక పెద్ద చెట్టు వెనుక నుండి ఒక తెల్లటి నీడ కనిపించింది. ఆరుద్ర ఒక్కసారిగా ఆగి వెనక్కి చూసింది. ఆగిన ఆరుద్ర తన దీపాన్ని పైకెత్తి చూసింది. కాంతి పడగానే ఆ నీడ కాస్త దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. అది తెల్లని దుస్తులు వేసుకున్న దెయ్యం. ముఖంలో బాధ, కళ్ళల్లో ఒంటరితనం కనిపించాయి. దెయ్యం ప్రకాశమైన కాంతితో మెరుస్తుంది. ఆరుద్ర మాత్రం భయపడకుండా మాట్లాడింది. ఆమె నెమ్మదిగా అడుగుతూ, నువ్వెవరు, ఇక్కడ ఎందుకు ఉన్నావు? దెయ్యం ఏడుస్తూ చెప్పింది, నేను చాలా సంవత్సరాల క్రితం ఈ అడవిలో చనిపోయిన రాజకుమారి అరుంధతిని. నా కథ ఎవరూ వినలేదు, అందుకే నేను ఇక్కడ తిరుగుతున్నాను. అరుంధతి చెప్పిన మాటలను ఆరుద్ర జాగ్రత్తగా వింటూ కళ్ళల్లో జాలి కనిపిస్తోంది. ఆహా, ఈ దెయ్యం చెడ్డది కాదు అని ఆరుద్ర తన మనసులో అనుకుంది. అరుంధతి దెయ్యం తన కథ చెప్తూ, ఒకప్పుడు రాజమహల్లో రాజకుమారిగా ఉండేదానిని. యుద్ధంలో నా ప్రాణాలు మరియు అందరినీ కోల్పోయాను. నా ఆత్మ ఇక్కడే బంధించబడింది అని చెప్పింది. ఆరుద్ర కన్నీళ్లతో అరుంధతి చేతిని తాకి, నీ కథ నేను అందరికీ చెబుతాను అని ఆమెకి మాటిచ్చింది. దెయ్యం చిరునవ్వు నవ్వి, ధన్యవాదాలు ఆరుద్ర అని చెప్పి ఆమె శరీరం కాంతిగా మారి నెమ్మదిగా ఆకాశంలోకి మాయమైపోయింది. మరుసటి ఉదయం వెలుగులు పడుతుండగా ఆరుద్ర ఆనందంగా అడవి నుంచి గ్రామం వైపు పరిగెత్తింది. గ్రామానికి చేరిన ఆరుద్రను చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయి ఆమె చుట్టూ చేరారు. ఆరుద్ర, నువ్వు రాత్రి అడవిలో ఉన్నావా అని అడిగారు. ఆరుద్ర ధైర్యంగా చెప్తూ, అవును, కానీ ఆ దెయ్యం పేరు అరుంధతి. ఆమె చెడ్డది కాదు, మంచి మనసున్న రాజకుమారి. తనకు న్యాయం కావాలి అని చెప్పింది. ఆరుద్ర మాటలు విన్న గ్రామస్తులందరూ కలిసి ఆ రాజకుమారి జ్ఞాపకార్థం ఒక అందమైన స్మారక చిహ్నం నిర్మించారు. పూలతో అలంకరించారు, దీపాలు వెలిగించారు. కొన్ని రోజులకి అంధేరా అడవి ప్రశాంతంగా మారింది. పక్షులు పాటలు పాడుతున్నాయి, జంతువులు సంతోషంగా తిరుగుతున్నాయి. భయం లేకుండా అందరూ అడవికి వెళ్తున్నారు. ప్రతిరోజు రాత్రి అయ్యేసరికి ఆరుద్ర ఆ స్మారక చిహ్నం దగ్గర ఒక దీపం వెలిగిస్తుంది. ఆమె కళ్ళల్లో శాంతి, హృదయంలో దయ కనిపిస్తుంది. గ్రామంలోని పిల్లలు ఆరుద్ర దగ్గర కూర్చుని ఆమె చెప్పే కథను ఆసక్తిగా వింటారు. అందరి ముఖాల్లో ఆశ్చర్యం, ఆనందం. ఆరుద్ర నవ్వుతూ పిల్లలకు చెబుతుంది, భయం అనేది మనసులోనే ఉంటుంది. మనం ధైర్యంగా ఉంటే దెయ్యాలు కూడా మిత్రులవుతాయి. ఒకరోజు రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఆరుద్ర పైకి చూసింది. ఒక నక్షత్రం ప్రత్యేకంగా మెరిసింది. అది రాజకుమారి అరుంధతి ఆత్మని ఆమె భావించింది. చివరిగా అంధేరా అడవి ప్రశాంతంగా ఉంది. చంద్రుడు కాంతిని చిందిస్తున్నాడు, పూలు పరిమళిస్తున్నాయి. ఈ కథలోని నీతి, ధైర్యం, దయ ఉంటే ఏ అంధకారాన్నైనా జయించవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.